కృష్ణా జిల్లా దావాజిగూడెంలో స్పందన మానసిక వికాస కేంద్రంలో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ రజిత వెంకట్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మానసిక వికాస కేంద్రంలో గరికపాటి శివశంకర్ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో మందికి ఆదర్శమని రజిత వెంకట్ తెలిపారు. రాగల రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు గరికపాటి శివశంకర్ గారు జన్మదినోత్సవం మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన మానసిక వికాస కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. శివశంకర్ గారు గతంలో ఎన్నో పదవులను అలంకరించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు స్టేట్లో ఒక మంచి పదవి, స్వామి ఇట్లండి, మంచి పదవి ఈరోజు రావడం జరిగింది. ఆ భాగ్యం భగవంతుడు కల్పించారు. వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతిష్ఠించడం కూడా మన స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. భాగ్యం భగవంతుడు ఇవ్వాలని, అదేవిధంగా తనకు కూడా ఉన్నత స్థానం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలి. ఇలాంటి సేవా కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే ఉందో వృద్ధులు కానీ, విడోస్కి కానీ, అదేవిధంగా అనాథులకు ఆర్ఫనెస్ కానీ, ముఖ్యంగా డిజేబుల్స్లో మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చేయూతని అందిస్తూ ఉన్నారు. ఇంకా అందించే భాగ్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి మన హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో దావాజీగూడెంలో స్పందన దివ్యాంగుల ఉచిత మానసిక వికలాంగుల స్కూల్కి నేను పుట్టినరోజు చేసుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుంచి నా పుట్టినరోజున సర్వ మత ప్రార్థనలు, అటు హిందూ దేవాలయాలకి, అలా క్రైస్తవ దేవాలయం, అలాగే మసీదు, అలాగే ఈ స్పందన మానసిక వికలాంగ కార్యక్రమం ఇక్కడ కూడా వచ్చి నేను పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంస్థ అనేది ఉండటం మన గన్నవరం నియోజకవర్గానికి ఒక మంచి పేరుగా నేను భావిస్తున్నాను. ఇలాంటి సంస్థలని ఇలాంటి సంస్థలను మనం ప్రభుత్వపరంగా కూడా వీళ్ళకి సహాయ సహకారం అందించాలి. అలాగే అందిస్తామని నేను అంతకుముందు కూడా నా వంతు ఈ దానికి సహాయ సహకారం అందించాను. ముందు కూడా నేను అందిస్తానని నేను పాటిస్తున్నాను. ఈ కార్యాలయానికి ఇది ఉచితంగా, ఈ స్పందన మానసిక కార్యాలయం ఉచితంగా అన్నమాట. రవాణా కానీ, చదువు కానీ ఏది ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా సేవా కార్యక్రమంగా చేస్తున్న వెంకట్ గారికి, అలాగే ఈ టీంకి కూడా నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా నేను ఇక్కడ పుట్టినరోజు చేసుకోవడం సంతోషంగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. రోజు పొద్దున్నే ప్లేస్ ఏం చేస్తావు? స్నానం చేస్తావా? స్నానం చేస్తావా? పొద్దున్నే ఏం చేస్తావు? లేచి స్నానం చేస్తావా? స్నానం చేస్తా. ఏం సబ్బు? లైఫ్ బాయ్. అబ్బా బాబు, వెరీ గుడ్. తర్వాత షర్ట్ వేసుకుంటావా స్నానం చేసి? వేసుకుంటా మేడం. ఎవరైనా వేస్తారా? నువ్వే వేసుకుంటావా? గుడ్ నీళ్ళు పెట్టుకుంటావా? రోజు టాన్ చేస్తా. పౌడర్ ఎవరు వేస్తారు? రోజు మనీ రుద్దుకుంటున్నాడు పౌడర్. నువ్వు? నేను బొట్టు పెట్టుకుంటున్నా. బొట్టు పౌడర్ రాసుకుంటా.